వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నా పేరు సుమలత. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పొందుగుల ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని దాచపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి వద్ద ఉన్న 2 కిలోల గంజాయిని దాచపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేషారడ్ 24 సంవత్సరాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు దాచేపల్లి సీఐ వెంకట్రావు తెలిపారు. వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ₹1,00,000 వరకు ఉంటుందని వారు తెలిపారు. గంజాయి అమ్మడం, తరలించడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దాచేపల్లి సీఐ తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న అనగా 13వ తేదీ సాయంత్రం సుమారు 6:20 టైంలో మా ఎస్ఐ గారికి హైదరాబాద్ సైడ్ నుంచి ఎన్హెచ్ హైవే మీద ఒక వ్యక్తి బ్యాగ్లో ఈ గంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది. మా ఎస్ఐ గారికి సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేసి పొందుగుల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వీరానాయక్ అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన కూడా అలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగుల చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో మా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు 1,700 గ్రాముల ఈ గాంజా అనేది అందులో ఉండడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చేసి అక్కడికి వచ్చి పంచనామా చేయడం జరిగింది. మీడియేటర్ నామా రాయడం జరిగింది. దాన్ని మొత్తం ఎంఆర్ఓ గారి సమక్షంలో వెయిటేగా 1,700 గ్రాములుగా తెలిసింది. అతని పేరు కొమ్మాలపాటి శరణ్ కుమార్. వాస్తవంగా అతను అగ్రికల్చర్ BSc 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. హర్యానా స్టేట్లో ఉన్నటువంటి PDM యూనివర్సిటీ అని తెలుసుకోవడం జరిగింది. వాస్తవంగా అతని సొంత ఊరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాలెం. 15 సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. తర్వాత కరోనా టైంలో అతను ఫాదర్ చనిపోవడం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి తన సొంత ఊరికి వచ్చేసాడు. తర్వాత అదే టైంలో అతను చదువు డిస్కంటిన్యూ చేశాడు. ప్రజెంట్ మళ్ళీ ఈ అగ్రికల్చర్ BSc హర్యానా స్టేట్లో చదువుతూ ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను పరిచయం ఉన్నటువంటి చంటి అనే అతని వ్యక్తి దగ్గర ఈ రెడ్డిగూడెం నుంచి సొంత ఊరు నుంచి అక్కడికి వెళ్ళి అతని దగ్గర తీసుకొని వచ్చి వస్తున్నట్లో మా ఎస్ఐ గారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. దాని కేసు నమోదు చేసి ఈరోజు అతన్ని కోర్టులో హాజరుపరుస్తున్నాం.